హల్లెలూయా. గుడ్ మార్నింగ్. దేవుని కృప వల్ల మనం సజీవులుగా ఉన్నామండి. ఎంతోమంది ఈ సమయంలో ప్రమాదాల్లో ఉన్నారు, మరణ వార్తలు విన్నారు, హాస్పిటల్ పాలయ్యారు. తీరని నష్టాలు తలంచుకొని దుఃఖించేవారిగా ఉంటున్నారు. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు కదా, దేవుడు మనల్ని సజీవుడిగా ఉంచారు కదా, ఆయన్ని స్తుతించాలి. అటువంటి బాధల్లో ఉన్నవారి కొరకు మనం ప్రార్థించాలండి. ప్రార్థన అంటే మన కోసం మనమే చేసుకునేది కాదు. మొదటగా మన కోసం మనం చేసుకోవాలి. మనం ఇతరుల కొరకు కూడా ప్రార్థించాలి. ఈరోజు శుక్రవారం. మా సంఘంలో అనేక సంఘాల్లో శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంటుంది. మీ సంఘంలో ఉందా? మాకు సంఘమే లేదంటే మీరు మీ ఇంట్లో ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నారా? ఎందుకు లేవండి? ఇప్పుడు ఎన్నో చర్చెస్ ఉన్నాయి. ఒకవేళ మీరు తప్పనిసరి వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో ఉంటే, మీకు అర్థం కాని భాషల్లో ఆరాధనలు ఉంటే, లేక మీకు అనుకూలత మీ పరిధిలో లేకుండా ఉంటే అది వేరే విషయం. బట్ ఆదివారం ఎంత ముఖ్యమో, నిజమైన విశ్వాసికి ఉపవాస ప్రార్థన అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఉపవాస ప్రార్థన యొక్క శక్తి రహస్యం అనే చిన్న పుస్తకం నేను రాయడం జరిగింది. నా అనుభవంలో నుంచి, బైబిల్లోని ఉదాహరణలతో, చరిత్రలో ఉపవాస ప్రార్థనల ద్వారా జరిగినటువంటి సంభవాలను పొందుపరిచి, మాకున్న 50 పుస్తకాల్లో ఎక్కువ అమ్ముడయ్యే పుస్తకం, ఎక్కువ మంది ఆశపడే పుస్తకం ఏంటంటే ఉపవాస ప్రార్థన. మీరు ఉపవాస ప్రార్థన చేస్తుంటారా? ఉపవాసాలు ఉంటున్నారా? ఉపవాసం అనే మాట ఇవాళ తెగ వినపడుతుందండి. ఒక ఉపవాస ప్రార్థన కాదు, 21 రోజు ఉపవాస ప్రార్థన, 3 రోజులు ఉపవాస ప్రార్థనలు, 5 రోజులు ఉపవాస ప్రార్థనలు, 7 రోజులు ఉపవాస ప్రార్థనలు, 21 days ఫాస్టింగ్ ప్రేయర్, 40 days ప్రేయర్స్, ఫాస్టింగ్ ప్రేయర్స్. ఇందులో ఫాస్టింగ్ ఎంతో తెలియదు కానీ ప్రేయర్స్ మాత్రం జరుగుతున్నాయి. ఆ ప్రేయర్స్లో, ఆ మీటింగ్లో ప్రేయర్ ఎంతసేపు ఉంటుందో తెలియదు కానీ అది కూడా వాక్యాలతో, ప్రసంగాలతో, పాటలతో, సాక్ష్యాలతో నిండిపోతుంది. అందుకే సంఘములో ఉజ్జీవం కలగటం లేదు. మంచిది. ప్రతి సంఘములు ఉపవాస ప్రార్థన పాటించాలి. సంఘమంతా ఉపవాసం ఉండి ప్రార్థిస్తే గొప్ప ఉజ్జీవం మన సంఘములోను, అలాగే మొత్తం క్రైస్తవ సంఘములన్నిటి మధ్యలోనూ ఉజ్జీవం రగులుకుంటుంది. తద్వారా ప్రపంచమంతా దేవునిని మహిమపరిచి ఆయన శక్తి ముందు సాగిలపడగలుగుతారు. అది జరగడం లేదంటే మనకు ఆరాధన జరుగుతున్నాయి, మనం ఎన్నో ఆసక్తికరమైన కార్యాలు దేవుని దగ్గర చేస్తూ ఉరుకులు పరుగులతో ఉన్నాం. బట్ తీరికగా తనివి తీరా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన్ని బ్రతిమాలుకుని, ఆయనకు చెప్పుకుని, ఆయన సహాయం కోరుకునే ప్రార్థనలు, మన దుఃఖమును ఆయన సన్నిధిలో కుమ్మరించుకొని చేసే ప్రార్థనలు ఎన్నున్నాయి. యేసు ప్రభు ఉపవాస ప్రార్థనలకు ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆయన ప్రభువుగా ఉన్నప్పటికీ, దేవుడిగా ఉన్నప్పటికీ, ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన తన పరిచర్య ప్రారంభించే ముందు 40 రోజులు రాత్రి పగలు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నాడని బైబిల్లో చూస్తున్నాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను ఉపవాస ప్రార్థన తదనంతరం ఆయన జయించడం చూస్తున్నాం. సాతాను శోధించినప్పుడు ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను, దేవుని కుమారుడు కదా అంటే, నరుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకునని అపవాదిని ఎదిరించగలిగాడు. తిండి ఆశను జయించాడు.
అతడు పట్టణపు కొండ మీదకు తీసుకుని వెళ్ళి ఆ పట్టణాలన్నీ చూపించి, దగదగలాడుతున్న నగరాలన్నీ చూపించి, లోకమంతా నీకు ఇచ్చేస్తాను నువ్వు నా ఎదుట, నాకు సాగిలపడు అంటే, ఈ దేవుడైన యెహోవాకు మాత్రమే సాగిలపడమని బైబిల్ చెప్తుంది. వాటి లేఖనాలు చెప్తున్నాయి. సాతాను వెనక్కి పోమని గద్దించగలిగాను. నేను రక్తం ఇచ్చి ఈ లోకాన్ని కొనబోతున్నాను, రక్తం చిందించి ఆత్మలు సంపాదించబోతున్నాను. సాతానుకు లొంగితే కూడా లోకం నీదవుద్దండి. వీడు లోకాధికారిగా ఉన్నాడు. ఎంతమంది వాళ్ళ యేసయ్య నామంలో ఉన్న శక్తిని ఎరగక అడ్డదిడ్డంగా గొప్పతనాలు సంపాదించుకుందాం, ఆస్తులు సంపాదించుకుందాం అని అనుకుంటున్నారు. యేసు ప్రభు నేత్రాశను జయించాడు. ఆ తర్వాత ఆయన్ని కొండ మీదకు తీసుకుని, మందిరము శిఖరం మీదకు తీసుకుని వెళ్ళి, ఇదిగో దూకు, నువ్వు దేవుని కుమారుడైతే దూకు, నీ కాళ్ళకు రాయి తగలకుండా దూతలు పట్టుకుంటాయని లేఖనాల్లో రాయబడవద్దు కదా. యేసయ్య లేఖనాలతో అపవాదిని ఎదిరిస్తుంటే వాడు కూడా లేఖనం పట్టుకొస్తున్నాడు. ఎంత కుయుత్తుపరుడో చూడండి అపవాది. వాడికి తెలుసండి బైబిల్ రెఫరెన్స్లు అన్నీ. వాడికి తెలుసు భక్తుల సంగతి, ఏ భక్తుడికి ఏ బలహీనత ఉందో. ఆ బలహీనతను పట్టుకొని భక్తుల్నే పడగొట్టినోడు వాడు. దావీదును పడగొట్టినోడు, సంసోను పడగొట్టినోడు, సొలొమోను పడగొట్టినోడు వాడే కదా. దావీదు భక్తి కూడా, ఎంత భక్తిపరుడైనా పడిపోయాడు సాతాను దెబ్బకి. సొలొమోను ఎంత జ్ఞాని కలిగినోడైనా లొంగిపోయాడు సాతాను ప్రేరేపణకు. సంసోను ఎంత బలవంతుడైనా దారి తప్పాడు. ఈ రోజున మనం అపవాది వచ్చే ఆశీర్వాదాల కోసం, అమాంతంగా వచ్చే ఆశీర్వాదాల కోసం అక్కర్లేదండి. ప్రార్థనలో కనిపెట్టి ప్రభు తగిన సమయంలో ఇచ్చే జవాబుల కొరకు న్యాయంగా మనం పోరాడవలసిన వారిగా ఉన్నామన్నది గుర్తించి అపవాది తంత్రాలకు చోటు ఇవ్వకుండా ఉండాలి. నీ కాళ్లకు రాయి తగలకుండా కాపాడుతాడు కదా, దూకు అని. నీవు దేవుని కుమారుడు కదా అని అపవాది ప్రేరేపించినప్పుడు ఏంటంటే, ఈ జీవపు డంబం, అవును నేను దేవుని కుమారుణ్ణే, అవును నాకు దేవుని తోడుంది అనే అహంభావం లేకుండా నీ దేవుడైన యెహోవాను శోధించొద్దని చెప్పి అపవాదిని ఎదిరించాడండి. ఉపవాస ప్రార్థన వల్ల శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను ఎదిరించగలుగుతాం. మీరు విశ్వాసులు అంటున్నారు, ఆలయాలకు వెళ్తున్నారు, అనేక సార్లు ఉపవాస ప్రార్థనలో కూడా మేము ఉంటున్నామంటున్నారు. మరి మీ జీవితంలో మీ శరీర కోరికలను, శరీర ఇచ్చలను, శరీర తలంపులను జయించగలుగుతున్నారా? వ్యభిచారం చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పిన నెమ్మదిగా ఒక స్త్రీని మొహబో చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేస్తాడని ప్రభు చెప్పారు కదా. నా తలంపులు పవిత్రంగా ఉన్నాయని మీరు చెప్పగలరా? ఒక పూట కుట్టి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నటువంటి ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైన మీలో ఉంటాడేమో చూసుకోండి. తిండికి కక్కుర్తిపడి, డబ్బుకు కక్కుర్తిపడి మనసాక్షిని అమ్ముకునేవారు, మనసాక్షిని పాడు చేసుకునేవారుగా, చిన్న శోధన జయించలేని వారిగా ఉన్నారంటే ఎవరో ఫ్రెండ్ బలవంతం చేశారనో, ఎవరో బంధువులు మొహమాటం పడతారనో, దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ నో అని చెప్పలేకపోతున్నారంటే మీరు శరీరాశకు, శరీర మనసుకు చోటిస్తున్నారు. తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు అయ్యో, మనుషులు మిమ్మల్ని నిందించి, హింసించి, వివేద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇప్పుడు నవ్వుచున్న వారలారా రేపు దుఃఖించదరు, ఇప్పుడు దుఃఖించుచున్న వారలారా మీరు ఓదార్పు పొందుదురు అన్న దేవుని మాట వింటే మనం లోకములో మనుషుల మెప్పుల కొరకు, ఆర్భాటాల కొరకు మనం కక్కుర్తిపడం కానీ, నా దేవుని మెప్పును పొందాలని, నా దేవుని స్థానాన్ని నేను ఎవ్వరికీ ఇవ్వనని నిలబడగలుగుతాం. ఇదెలా ఎలా సాధ్యం?
ఈ శరీరం ఎప్పుడు తిండాశ, శరీరాశ, నేత్రాశతో ఉంది, జీవపు డబ్బంతో ఉంది. ఈ శరీరాన్ని జయించాలంటే ఆధ్యాత్మిక శక్తి పుంజుకోవాలి. శరీరాన్ని పెట్టాలి, ఆత్మను పోషించాలి. మనం శరీరాన్ని పోషిస్తున్నాం, ఆత్మను పెడతాం. దేవునితో తక్కువ సమయం గడుపుతున్నాం, మనం లోకంతో, లోక కార్యాల కొరకు సమయం అంతా గడుపుతున్నాం. ఉపవాస ప్రార్థనని నీవు ప్రత్యేకపరచుకోవడానికి, నువ్వు సంఘంలో చేసే ఉపవాస ప్రార్థన గురించి నేను మాట్లాడటం లేదు, అది ఒక పద్ధతి. మనకి వ్యక్తిగతంగా నీ ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నావా? ఇక్కడ యేసు ప్రభు సంఘములో ప్రార్థించాల, వ్యక్తిగతంగా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. మోషే ఇశ్రాయేలు కొరకు ప్రార్థిస్తున్నాడు, ఇశ్రాయేలు మధ్య నుండి ప్రార్థిస్తున్నాడు. కానీ మోషే కొండెక్కిపోయి ఒంటరిగా దేవుని సన్నిధిలో ఉండి 40 రోజులు 40 రాత్రులు కనిపెట్టి ప్రార్థించాడు. దేవుని ఆజ్ఞలను పొందుకొని వాటిని ప్రజల దగ్గరకు తీసుకురావడానికి ఆశించాడు. దేవునితో సహవాసం చేయటం, దేవుని మనస్సును ఎరగటం, దేవుని కట్టడలను ఎరగటం, దేవుని నియమాలను ఎరగటం ఉపవాస ప్రార్థన వల్ల, ఒంటరి ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యమవుతుందండి. మనుషుల దృష్టికి అన్నీ మంచిగానే ఉంటాయి, కానీ దేవుని దృష్టిలో ఏది మంచి ఏది కాదు అనేది మనం గుర్తించాలంటే, ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో మనం గుర్తుపట్టగలగాలంటే దేవునితో సఖ్యత కలిగిన వారిగా ఉపవాసం వల్ల మాత్రమే సాధ్యం. 9 మంది శిష్యులు దురాత్మ పట్టిన వాడిని విడిపించడానికి నానా తిప్పలు పడ్డారు, కానీ అది పోలేదు. ప్రభు వచ్చి ఒక మాట చెప్పగానే ఆ దురాత్మ అతన్ని విడిచిపోయింది. రూపాంతర కొండ మీద నుంచి దిగి వచ్చాడు ఉపవాసం ప్రార్థన తర్వాత. శిష్యులు ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగారు, మేము ఎందుకు ఎలాగట్లేకపోయాం ప్రభువా అంటే, ప్రభు ఒక మాట చెప్పాడు చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో, అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలన ఇవ్విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పను. ప్రార్థన వలన అన్నదానికి పుట్టోటిచ్చి ఉపవాసం వలన, ప్రార్థన వలన. ఉపవాస ప్రార్థన ఒట్టి ఉపవాసం కాదు, ఏమి లేదు. మనకి ఒట్టి ఉపవాసాలు ఉంటారు లోకంలో చాలామంది. ఒక పొద్దున్నాను మంచినీళ్ళు కూడా తాక్కుండా ఉన్నాను, రోజంతా ఉపవాసం పాటించాను. నువ్వు శ్రమ పెట్టుకోవడానికి కాదు ఉపవాసం ఉండేది. ఉపవాసం ఉండేది దేవునితో కనెక్ట్ అవడానికి. ఉపవాసంతో పాటు ప్రార్థన కావాలి. ప్రార్థన, ఉపవాసం లేని ప్రార్థన, ప్రార్థన లేని ఉపవాసం వల్ల ప్రయోజనపడదు. ఉపవాస ప్రార్థన వల్లనే ఇటువంటి గడ్డు సమస్యలు, దెయ్యాలు విడిపించబడతాయి. ఒకవేళ మీ జీవితంలో ఏదైనా ఒక గడ్డు సమస్య ఉందా? తీరని ఒక రోగం ఉందా? ఇది తగ్గదు అని చెప్తున్నారా? ఒక లోటు ఉందా? మీకు పిల్లలు పుట్టరు అని చెప్తున్నారా? ఒక కోర్టు కేసు ఉందా? ఇది వాయిదాల మీద వాయిదాలు పోతుంది, ఇది తెగింపు లేదు అనుకుంటున్నారా? మీ జీవితంలో ఏదైనా ఒక దురభ్యాసం ఉందా? డ్రగ్ అడిక్ట్ అయిపోయారా? స్మోకింగ్ బానిసలయ్యారా? డ్రింకింగ్ బానిసలయ్యారా? కోపానికి బానిసలుగా ఉన్నారా? నాకు కోపం పోవటం లేదండి, నేను ఎన్ని చేస్తున్నాను, ఎన్ని ప్రయత్నిస్తున్నాను, ఉందామనుకుంటున్నాను, కుదరట్లేదు అన్నవాడు ఉపవాసం ఉండి ప్రార్థించండి. నీ బలహీనతను దేవుని ముందు పెట్టి ఉపవాసం ఉండి దేవునితో గోజాడితే నీ బలహీనతలో నీకు జయలిస్తాడు. ఏంటి నీ బలహీనత? ప్రభువుని నమ్ముకున్నావు, ప్రార్థనకు వెళ్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం వింటున్నావు, నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావు, కానీ తీరా ఆ బలహీనతలో మాత్రం విడుదల లేదు. నీవు పెట్టిన ఆ సమస్యకు, నీకున్న ఆ సమస్యకు జవాబు దొరకటం లేదు. అది పోవాలంటే ఉపవాసం వల్ల, ప్రార్థన వలన, పట్టుదలతో ప్రార్థించి చూడు. నేను చెప్పానండి, మా బిడ్డలు మారటం లేదు, నా ఇంటి యజమాని మారటం లేదనే వారికి నేను చెప్పే మాట ఒకటి, ప్రార్థించి చెప్పమ్మా. ఉపవాస ప్రార్థనలు తర్వాత నీవు చెప్పవు, పరిశుద్ధాత్ముడు అతని హృదయంలో క్రియ జరిగిస్తాడు. ప్రార్థన వలన, ఉపవాస ప్రార్థన వలన సమస్తము సాధ్యం. ఉపవాసం ఉండటం వల్ల నీవు దేహానికి దూరం అవుతున్నావు, ఆత్మలో పరిపూర్ణమవుతున్నావు. కాసేపు లోకాన్ని, శరీరాన్ని మర్చిపోతున్నావు. దైవత్వంలోనికి, దేవుని ప్రేమలోనికి, దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఆయన విశ్వాసంతో నిండిపోతున్నాడు. విశ్వాసం వల్ల సమస్తము సాధ్యమవుతాయి. ఈరోజు నుండి మీ చర్చెస్లో ఉపవాస ప్రార్థనలకు తప్పక హాజరవ్వండి.
అది కాక మీ మట్టుకు మీరు కనీసం వారానికి ఒకసారి లేక 2 సార్లు ఒక పూట కనీసం ఉపవాసం ఉండి మీ కొరకు మీరు ప్రార్థించుకొని మీ జీవితంలో జయము లేని విషయాల కొరకు ఏకాంతంగా మీరు అరణ్యంలోకి వెళ్తారో, గదిలోకి వెళ్ళి తెలిపేసుకుంటారో, మిద్దె మీదకి ఎక్కుతారో, పొలంలోనికి వెళ్తారో, మైదానంలోనికి వెళ్తారో, దేవుని సన్నిధిని మిమ్మల్ని డిస్టర్బ్ చేయని స్థలంలోనికి వెళ్ళి కొన్ని గంటలు ఉపవాసం ఉండి ప్రార్థించి చూడండి, అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. ఈరోజు కల్వరి చర్చిలో ఉపవాస ప్రార్థన ఉంది, మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. ఉపవాస ప్రార్థనలో సంఘముగా కూడినప్పుడు మనకి ఒక యాపిటైట్ వస్తుంది. ఉపవాసం నేను ఉండి చేసుకోవాలి, ఇంకా ప్రార్థన చేసుకోవాలని ఆశ వస్తుంది. 11 గంటలు, కొన్నిసార్లు 12 గంటలు అవుతుంది మా చర్చిలో. ఆ తర్వాత కూడా కొందరు ప్రార్థించుతూనే ఉంటారు. ఆ తర్వాత కూడా మీరు ఒంటరిగా గదిలోకి వెళ్ళి వెంటనే మీరు ప్రార్థించుకుంటే ఇన్ని సంవత్సరాలుగా నీకు దొరకని దీవెన, నీవు పొందలేని విజయము, నీకు జవాబు దొరకని విషయాలకు ఖచ్చితంగా ప్రభువు జవాబిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రార్థన వలన, ఉపవాసం వలన సమస్తము సాధ్యమని, సాతాను కట్లను తెంపగలమని, అపవాదిని తరమగలమని, శోధనను జయించగలమని, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను జయించి జయవీరులుగా, పరిశుద్ధులుగా, పరలోకపు అనుభూతిని భూలోకములో పొందినట్లుగా, పరలోకపు శక్తిని భూలోకమునకు దింపునట్లుగా మాకు ఉపవాస ప్రార్థన నేర్పించు నాయన. ఉపవాస ప్రార్థన చేయుటకు కలిగే ఆటంకములను ఎదిరించుటకు మోకాళ్ళుండి ప్రార్థించి, ఉపవాసం ఉండి ప్రార్థించి అద్భుత ఆశ్చర్య కార్యాలు మా జీవితాలలోను, మేము ప్రార్థించే వారి జీవితాలలోను చూచుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్రాలు భారాలు 954041 నెంబర్కి మాకు పంపించండి. మా ఉపవాస ప్రార్థనలో మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నాం, మీ ఉపవాస ప్రార్థనలో మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. ఒకరికొకరు ప్రార్థించమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరక్కడ మేమిక్కడ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తప్పక తన కార్యాలు జరిగిస్తాడు. అలాగే ప్రభు మేలు చేసినప్పుడు మీరు ప్రైజ్ రిపోర్ట్స్ కూడా తెలియజేయండి. 954041కి ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి తెలియచేయండి. దయచేసి ఒక టెక్స్ట్ కానీ, వాయిస్ కానీ వాట్సాప్ ద్వారా పంపించండి. ఫోన్ చేసి ఎత్తలేదని మీరు నిరుత్సాహపడద్దు. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వని, కల్వరి చర్చ్ చెన్నైలో జరిగే ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తున్నాం. మాతో పాటు కలిసి ప్రార్థించండి. దేవుని యొద్ద నుండి అద్భుత కార్యాలు ఎదురుచూద్దాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక.